మొత్తానికి టీ20 వరల్డ్ కప్ 2024 ఆడే టీమిండియా స్క్వాడ్ ని మంగళవారం బీసీసీఐ అనౌన్స్ చేసింది. ప్రెజెంట్ ఒకవైపు ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతుంటే మరోవైపు ఈ సంవత్సరం జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో ఎవరికి ఛాన్స్ తగ్గుతుందా అనే విషయం గురించి అందరూ మంచి ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తూ వచ్చారు. మంగళవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా యొక్క సెక్రటరీ, సెలక్షన్ ప్యానెల్ హెడ్ అయిన అజిత్ అగర్కర్ అహ్మదాబాద్ లోని హోటల్ ఐటీసీ నర్మదాలో మీటింగ్ లో పాల్గొన్నారు. రీసెంట్ గా ఇండియా మ్యాచ్ లోని ప్లేయర్ల పర్ఫార్మెన్స్ అలానే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ మొత్తం పరిగణలోకి తీసుకుని 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనితో పాటు 4 రిజర్వ్ ప్లేయర్స్ ని కూడా స్క్వాడ్ తో పాటు ప్రకటించారు. రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024 లో ఆడే ఇండియా జట్టుకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. బీసీసీఐ అనౌన్స్ చేసిన 15 మంది స్క్వాడ్ లో శివం దుబే, యుజ్వేంద్ర చాహల్ టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నారు. మరోవైపు రిషబ్ పంత్, సంజు శాంసన్ ఇద్దరు కూడా వికెట్ కీపర్ రోల్స్ ప్లే చేయడానికి స్క్వాడ్ లో సెలెక్ట్ అయ్యారు. బ్యాట్స్మెన్స్ లో రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ ని సెలెక్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా ఇండియా టీమ్ తో ఆడుతూ వస్తున్న జైస్వాల్ టెస్ట్ క్రికెట్ లో తన బ్యాటింగ్ తో తనదైన ముద్ర వేశాడు. అలానే టీ20లో కూడా అదరగొట్టాడు. అయితే ప్రెజెంట్ జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో స్టార్టింగ్ అంతగా ఆకట్టుకోలేకపోయినా కానీ గత కొన్ని మ్యాచ్ల్లో ఫామ్ లోకి వచ్చాడు. రీసెంట్ గా జైస్వాల్ ఒక సెంచరీ కూడా చేశాడు. సో సెలెక్టర్స్ జైస్వాల్ పై నమ్మకం ఉంచి సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాలో 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 మ్యాచ్ లా కనిపించలేదు. టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లాండ్ తో ఓడిపోయిన సెమీఫైనల్లో ఆడారు అంతే. తర్వాత నుంచి 2024 జనవరి వరకు ఇండియా తరపున టీ20 మ్యాచ్ ఆడలేదు. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 3 టీ20 సిరీస్ లో రోహిత్, కోహ్లీ ఆడారు. ఇదిలా ఉంటే ప్రెజెంట్ ఐపీఎల్ లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆడిన 10 మ్యాచ్ల్లో ఏకంగా 500 రన్స్ చేసి ఐపీఎల్ 2024లో ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. బ్యాట్స్మెన్స్ లిస్ట్ లో నెక్స్ట్ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ ని సెలెక్ట్ చేశారు. ఇక వికెట్ కీపర్స్ విషయం గురించి మాట్లాడుకుంటే 2022 డిసెంబర్ లో ఘోరమైన కార్ యాక్సిడెంట్ కి గురైన రిషబ్ పంత్ దాదాపు సంవత్సరంన్నర తర్వాత కాంపిటేటివ్ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 158 స్ట్రైక్ రేట్ తో 398 రన్స్ కొట్టి టాప్ స్కోర్స్ చేసిన వాళ్ళ లిస్ట్ లో 4th ప్లేస్ దక్కించుకున్నాడు. కార్ యాక్సిడెంట్ స్టేజ్ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ ఫిట్నెస్ ని కాపాడుకుని వరల్డ్ కప్ టీమ్ లోకి సెలెక్ట్ అవ్వడం ద్వారా నిజంగా రిషబ్ పంత్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. అదే విధంగా ఇంకొక వికెట్ కీపర్ ప్లేస్ ని సంజు శాంసన్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కి కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ కన్సిస్టెంట్ గా మంచి స్కోర్లు చేస్తూ అద్భుతమైన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఆడిన 9 మ్యాచ్ లో 385 రన్స్ చేయడమే కాకుండా కెప్టెన్ గా రాజస్థాన్ టాప్ ప్లేస్ లో నిలబెట్టాడు. శాంసన్ నేషనల్ టీమ్ లో 2015లోనే డెబ్యూ చేసినా కానీ కేవలం 25 మ్యాచ్ల్లో మాత్రమే ఆడాడు. ఇక లాస్ట్ ఆడిన మ్యాచ్ 2024 జనవరిలో జరిగింది. ఇదిలా ఉంటే లాస్ట్ 1 year గా మంచి ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న రింకు సింగ్ కి 15 మంది స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. కానీ రిజర్వ్ ప్లేయర్ లిస్ట్ లో శుభ్మన్ గిల్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లతో పాటుగా రింకు సింగ్ ని సెలెక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో టీ20 డెబ్యూ చేసిన రింకు సింగ్ ఆడిన 11 మ్యాచ్ల్లో 176 స్ట్రైక్ రేట్ తో యావరేజ్ 89 గా ఉంది. కానీ ఐపీఎల్ ఫామ్ మాత్రం తన స్టాండర్డ్స్ కి సరిపడా లేదు. కేకేఆర్ తరపున 9 ఇన్నింగ్స్ ఆడిన రింకు సింగ్ 150 స్ట్రైక్ రేట్ తో కేవలం 123 రన్స్ మాత్రమే చేశాడు. అయితే రింకు సింగ్ ప్లేస్ ని శివం దుబే దక్కించుకున్నాడని అనుకోవచ్చు. ప్రెసెంట్ దుబే ఐపీఎల్ లో తన హార్డ్ హిట్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు దుబే ఐపీఎల్ లో 9 మ్యాచ్లు ఆడి ఏకంగా 172 స్ట్రైక్ రేట్ తో 350 రన్స్ చేశాడు. అంతేకాకుండా దుబేకి బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. నెక్స్ట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ లో తన పూర్ పర్ఫార్మెన్స్ ని ఇస్తున్నా కానీ టీ20 వరల్డ్ కప్ కి వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. ఇక స్పిన్ విభాగంలో అందరూ అనుకున్నట్టే చాహల్ రాబోయే టీ20 వరల్డ్ కప్ లో ప్లేస్ సంపాదించాడు. ఇప్పటి వరకు 80 టీ20లు ఆడిన చాహల్ 96 వికెట్లు తీశాడు. ఆగస్టు 2023లో లాస్ట్ టీ20 ఆడిన చాహల్ తర్వాత నేషనల్ సైడ్ ఆడలేదు. కానీ ప్రెజెంట్ ఐపీఎల్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 9 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తో పాటు జడేజా, అక్షర్, కుల్దీప్ ఇలా 4 స్పిన్ అటాక్ లో ఉన్నారు. కానీ ఓన్లీ 3 ఫ్రంట్ లైన్ పేసర్స్ ని బుమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్ రూపంలో సెలెక్ట్ చేశారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 కి ఇండియా టీమ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత బీసీసీఐ అఫీషియల్ ప్రోమో ఒకటి రిలీజ్ చేసింది. ఇది క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. బీసీసీఐ సెలెక్ట్ చేసిన టీం మీకు ఎలా అనిపించిందో, అలానే ఏ ప్లేయర్స్ కి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక జూన్ 2 నుంచి స్టార్ట్ అవ్వబోతున్న టీ20 వరల్డ్ కప్ ని ఈసారి అమెరికా, వెస్టిండీస్ హోస్ట్ చేస్తున్నాయి. జూన్ 29న ఫైనల్ జరగబోతుంది. ఇండియా ఆడే మ్యాచ్లు జూన్ 5 ఐర్లాండ్ తో, జూన్ 9 ఇండియా పాకిస్తాన్, జూన్ 12 యునైటెడ్ స్టేట్స్ తో, జూన్ 15 కెనడాతో ఉన్నాయి.